The U.S. will take over the Gaza Strip. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. ఇన్నాళ్లు పరోక్షంగా ఇజ్రాయెల్కు సాయం అందిస్తూ పాలస్తీనాపై పోరులో సహకరిస్తున్న అమెరికా ఇక ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగనున్నట్లు అర్థమవుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి సంచలన ప్రకటన చేశారు. ఏకంగా గాజా స్ట్రిప్ను తమ ఆధీనంలోకి తీసేసుకుంటామని నెతన్యాహు ముందే ప్రకటించారు ట్రంప్. But we'll only be satisfied when all of these problems are solved, and we have the team to solve them, and that's going to happen. And it's going to happen, I think, very quickly. I also strongly believe that the Gaza Strip, which has been a symbol of death and destruction for so many decades, and so bad for the people anywhere near it, and especially those who live there, and frankly, who's been really very unlucky. It's been very unlucky. It's been an unlucky place for a long time. Being in its presence just has not been good, and it should not go through a process of rebuilding and occupation by the same people that have really stood there and fought for it and lived there and died there and lived a miserable existence there. Instead, we should go to other countries of interest with humanitarian hearts, and there are many of them that want to do this, and build various domains that will ultimately be occupied by the 1.8 million Palestinians living in Gaza, ending the death and destruction and, frankly, bad luck. గాజాపై ఆధిపత్యం కోసం హమాస్తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. పాలస్తీనా సహకారంతో హమాస్ తిరుగుబాటు చేస్తుండగా అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్ధం కారణంగా దాదాపుగా గాజా స్ట్రిప్ మొత్తం నాశనమైంది. 62,000 మంది గాజా ప్రజలు యుద్ధంలో మృతి చెందినట్లు పాలస్తీనా ప్రకటించింది. అలాంటిది ఏడాదిన్నర తర్వాత ఇటీవలే ఇజ్రాయెల్ హమాస్ 2 కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఫలితంగా వేలాదిగా ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. గాజా, వెస్ట్ బ్యాంక్ ఇప్పటికే పూర్తిగా ధ్వంసమవగా ఇప్పుడు గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా ప్రకటన చేశారు. ఫలితంగా హమాస్ మళ్లీ ఇజ్రాయిలీ సైన్యాలపై తిరుగుబాటు చేసే అవకాశం అయితే ఉంది. ఫలితంగా యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ట్రంప్ సాధారణ చర్యలకు ఇది విరుద్ధం. అమెరికా ప్రజల పన్నులు తీసుకొచ్చి యుద్ధంలో తగలేస్తున్నారంటూ తరచూ ఆరోపించే ట్రంప్ సైన్యాన్ని వెనక్కి పిలిచి యుద్ధాలు ఆపేయాలనే తత్వంతో నిర్ణయాలు తీసుకునేవారు గతంలో. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా యుద్ధాన్ని కొనసాగించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఉపద్రవాలకు దారితీస్తుందనే ఆందోళనలకు కారణమవుతోంది. కానీ ట్రంప్ మాత్రం గాజాలో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.